హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ మాయలో అనే సినిమా చూశాను. నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టు హర్రర్ కామెడీ, ఇన్స్పైరింగ్ బయోపిక్ డ్రామా, క్రైమ్ కామెడీ చూసిన తర్వాత నాకు ఎందుకో ఒక రొమాంటిక్ కామెడీ మూవీ చూస్తే బాగుంటుంది అనిపించింది. నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. యాక్చువల్గా ట్రైలర్ చూస్తే ఏదో రోమ్ కామ్లా అనిపించింది. ఆహా వాళ్ళు తీస్తున్నారులే, ఒక యావరేజ్గా ఉంటుందిలే అనుకున్నా. సో హీరో ఏమో నరేష్ అగస్త్య. మీరు చూడండి, అతను పరువులో కూడా ఉన్నాడు, పరువు వెబ్ సిరీస్లో ఉన్నాడు. అంతకుముందు ఒకటి రాజేంద్ర ప్రసాద్తో ఒక థ్రిల్లర్ వచ్చింది, అందులో కూడా ఉన్నాడు. మంచి యాక్టర్, యాక్చువల్గా బాగా యాక్టింగ్ చేశాడు. సో అతను ప్లస్ జ్ఞానేశ్వరి, మీకు ప్రదీప్ స్వయంవరం అనే ఒక సిరీస్ నడిచింది, అందులో వినర్ అనమాట జ్ఞానేశ్వరి. ఆ అమ్మాయి హీరోయిన్ వేరుంది, హీరోయిన్ పేరు నాకు తెలియదు, సారీ. సో హీరో, హీరోయిన్ ప్లస్ మాయా అనమాట. ఈ మూడు మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా అనమాట ఇది. సో ఏంటంటే హీరో హీరోయిన్కి పడదు. సో టామ్ అండ్ జెర్రీ టైప్లో వాళ్ళిద్దరూ తిట్టుకోవడం, కొట్టుకోవడం, అట్లా టిట్ ఫర్ ట్యాట్ లాగా ఆ డ్రామా నడుస్తూ ఉంటుంది. సో కానీ వీళ్ళకి మాయాకి లింక్ ఏంటి, వీళ్ళ లైఫ్ స్టైల్స్ని, అంటే వీళ్ళని మాయా ఎలా వీళ్ళ లైఫ్స్ని ఎలా ప్రభావితం చేసిందనేది ఖచ్చితంగా మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక 2 పాయింట్స్ బాగా, అంటే ఈ టామ్ అండ్ జెర్రీ, టిట్ ఫర్ టాటూ, ఈ హీరో హీరోయిన్ మధ్య ఫైట్స్ మీరు చూసే ఉంటారు, కానీ సీన్స్ బాగా ఫ్రెష్గా అనిపించినాయి నాకు. సో రెండు ఇష్యూస్ బాగా, అంటే 2 ఇష్యూస్లో ఒక ఇష్యూ ఏంటంటే ఎవరన్నా జెంట్స్ ఎవరైనా కానీ రిజెక్ట్ చేస్తే, మనం ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేస్తే ఏంటంటే మనం దాన్ని కసిగా తీసుకొని వాళ్ళకంటే హై పొజిషన్లో ఉండి, ప్లస్ వాళ్ళ పెళ్ళికి అలా వాళ్ళకి మన గురించి తెలియాలని ట్రై చేస్తుంటాం అన్నమాట. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరన్నా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అంటే ఏంటంటే వాళ్ళు మనం ప్రేమిస్తున్నారని తెలిసినా కానీ కొంచెం వాడుకొని వదిలేస్తుంటారు. దానికి కొంచెం తెలిసినా కానీ ముందే చెప్పకుండా దాని అడ్వాంటేజ్ తీసుకుని జస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తుంటారు. ఆ పాయింట్ టచ్ చేశాడు. యాక్చువల్గా అది హీరోకి మాయాకి ఉండే రిలేషన్ అనమాట. ఇంకో మెయిన్ పాయింట్, ఇది వేరే ఎక్కడ ఏ సినిమాలో చూడని పాయింట్ ఏంటంటే, ఒకరి లైఫ్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. సో ఇది ఎక్కడైనా జరగవచ్చు. యాక్చువల్గా ఇది జనరల్గా అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, కానీ ఎక్కువగా ఇది అమ్మాయిలో జరిగిద్ది అనమాట. ఎందుకంటే అమ్మాయిలు కొంచెం అమాయకంగా ఉంటారు కదా. సో అమ్మాయిలు కొంచెం అమాయకంగా ఉన్నప్పుడు, నాకేం తెలియదు అన్నప్పుడు, వేరే అమ్మాయిలు కొంచెం అగ్రెసివ్గా ఉన్న అమ్మాయిలు వాళ్ళ లైఫ్ని కంట్రోల్లో తీసుకుంటారు. దాన్ని కొంత ఎంజాయ్ చేస్తుంటారు అనమాట వాళ్ళు. ఏంటంటే నీకేం తెలీదు, నువ్వు ఇది కట్టుకుంటే బాగుంటుంది, ఇది వేసుకుంటే బాగుంటుంది, అది ఇది అని చెప్పి మన గురించి మనకంటే ఎక్కువగా వాళ్ళే కేర్ తీసుకుంటుంటే మనం చాలా నిజమే, వీళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతాం అనమాట. అది యాక్చువల్గా అది నిజం కాదు, అది నటన అనమాట. సో ఆ పాయింట్ చాలా బాగా డీల్ చేశారు ఈ మూవీలో. సో ఈవెన్ అది హీరోయిన్కి మాయాకి మధ్యలో ఉండే ట్రాక్ అనమాట. సో ఈవెన్ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్, అంటే ఇప్పుడు అలా జరుగుతుంటే మన పేరెంట్స్ చెప్పినా వినం. ఎందుకంటే మనం అంత బ్లైండ్గా వాళ్ళని నమ్ముతుంటాం అనమాట. వాళ్ళు అంతలో నటిస్తారనమాట మన కోసం నిజంగా మంచి చేస్తున్నట్టు, కానీ వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తుంటారు, మనల్ని బానిసలుగా వాడుకుంటుంటారు అనమాట. అది మనం చూసి తెలుసుకోవాలి. అది ఎక్కువగా అమ్మాయిలు జరిగిద్ది అంటున్నారు కదా, మీకు ఎలా తెలుసు అంటే, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ లైఫ్లో జరిగింది, నేను విన్నాను రియల్గా. సో ఇట్లాంటి అవేర్నెస్ తీసుకొచ్చే పాయింట్ టచ్ చేశారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మూవీ. ఈ ప్లాట్ ఎందుకు ఇలా రివీల్ చేశానంటే, ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్ మాయలో సినిమాతో. మీరు చాలా వరకు చూసుంటారు అనుకుంటున్నా, చూడరు అని కూడా అనుకుంటున్నాను, కానీ నా రివ్యూ వల్ల ఎంతో కొంత చూస్తారని చెప్తున్నాను ఫ్రెండ్స్. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా గుడ్ రొమాంటిక్ కామెడీ. నేను చెప్పిన ఈ 2 టాపిక్స్ని టచ్ చేస్తే చాలా బాగా తీశారు. హీరో హీరోయిన్ కానీ, బాగా క్యారెక్టర్ చేసిన జ్ఞానేశ్వరి కానీ అందరూ చాలా బాగా చేశారు. సినిమా అయితే టూ గుడ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. హలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టం అయితే. ఈ సోదంతా మనకి ఎందుకులే అనుకుంటే జస్ట్ స్కిప్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.